హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చాలా మంచిదండి ఆరోగ్యానికి. చికెన్ లివర్ ఫ్రై తినటం వల్ల అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి. ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులోకి చెక్క మొగ్గ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని తర్వాత మనం లివర్ బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేపేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకునేది మొత్తం, అదే చికెన్ లివర్ కడిగి పెట్టుకునేది మొత్తం మనం వేసేసుకోవాలి. ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ తోటే చికెన్ ఉడుకుతుంది. అలా మనం ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేదు తగినంతైనా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆ వాటర్ తోడు ఇంకొంచెం వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి చికెన్. ఈ లోపల మనం ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిలో మనం కొంచెం ధనియాలు వేసి పేస్ట్ చేసాము. ఇప్పుడు ఇది ఉడకడానికి దగ్గర పడింది. వాటర్లో చికెన్ ఉడికిపోవాలి. చికెన్ లివరు దగ్గరగా ఉడికింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ ముందే వేసుకుంటే అడుగు అంటుకుంటుంది. మనం లాస్ట్లో వేసుకుందాము. అల్లం పేస్ట్తో కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం లాస్ట్లో కారం వేసుకుందాము. కారం తగినంత, స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. తగినంత కారం వేసుకొని ఇప్పుడు గరం మసాలా లేకపోతే మీరు ధనియాల పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్లో గరం మసాలా వేసుకుందాం. అది కూడా కొంచెమే, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన ఎండు కొబ్బరి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర. నచ్చితే వీడియో లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. బాయ్.